హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 62ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఏమాత్రం యూజ్ అవుతాయని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 62లోకి వెళ్ళిపోవచ్చు. 62nd డిఐ చూసుకున్నట్టయితే కనుక ఇది ఒక టేబులర్ డిఐ. అదేవిధంగా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ మిస్ చేయడం జరిగింది. దాంతోపాటు మల్టిపుల్ వేరియబుల్స్ ఇవ్వడం అనేది జరిగింది. జెడ్, వై, ఎంఎన్ ఇలా మల్టిపుల్ వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ డిఐ దేని గురించి చెప్తుందో చూద్దాం. రీడ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. దెర్ ఆర్ 5 కంపెనీస్ PQRS అండ్ T. 5 కంపెనీలు ఉన్నాయంట. వాటి పేరేంటి? PQRST. ఈచ్ కంపెనీ హ్యాస్ 3 డిపార్ట్మెంట్స్. ప్రతి కంపెనీలోనూ 3 డిపార్ట్మెంట్లు ఉంటాయంట. డిపార్ట్మెంట్ ఏ, బి అండ్ సి. ఇలా ఏబిసి అనే 3 డిపార్ట్మెంట్లు ప్రతి కంపెనీలోనే ఉంటాయి. మొత్తం 5 కంపెనీలు ఉన్నాయి. 5 కంపెనీల పేర్లు ఏంటి? PQRST అనే 5 కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీలోనూ 3 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ టేబుల్ ఏమి ఇచ్చాడో చూద్దాం. నేమ్ ఆఫ్ ది కంపెనీ ఇక్కడ ఇచ్చాడు. ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఏ, ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ బికి రేషియో ఇచ్చాడు. ఏకి బికి రేషియో ఇచ్చాడు. అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ సి. ఓకే, డిపార్ట్మెంట్ సిలో ఉన్న ఎంప్లాయీస్కి పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ మనకి ఒక డేటా, వాడిచ్చిన డేటా ప్రకారం మనకి ఒక కొంత అవగాహన అయితే వచ్చింది కదా. దీని ప్రకారం మనం ఒక టేబుల్ని డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని ఒక టేబుల్ డ్రా చేసుకుంటాను. ఫస్ట్ కంపెనీ పేరు రాసుకుందాం. PQRS అండ్ T. ఇక్కడ టోటల్ ఎంప్లాయీస్, ఇక్కడ డిపార్ట్మెంట్ ఏకి సంబంధించిన ఎంప్లాయీస్ రాస్తాను. ఇక్కడ డిపార్ట్మెంట్ బికి సంబంధించిన ఎంప్లాయీస్, ఇక్కడ డిపార్ట్మెంట్ సికి సంబంధించిన ఎంప్లాయీస్ గురించి రాస్తాను. ఓకేనా? ఫస్ట్ డిఏలోకి చూడొచ్చు. డిఏలో ఇక్కడ ఫస్ట్ ఈ టేబుల్లో ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఏలోను డిపార్ట్మెంట్ బిలో ఉన్న ఎంప్లాయీస్కి రేషియో ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ సిలో ఉన్న ఎంప్లాయీస్కి పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాని కింద నోట్స్ ఇవ్వడం జరిగింది. నోట్స్ డీటెయిల్గా 1 by 1 చదువుదాం. ఫస్ట్ నోట్ ఏ చూసుకున్నట్టయితే కనుక ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ బి ఆఫ్ కంపెనీ పి ఆర్ 25Z. ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ బిలోను కంపెనీ పి యొక్క కంపెనీ పి యొక్క డిపార్ట్మెంట్ బిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంట? 25Z ఎంప్లాయీస్ ఉన్నారంట. ఎంత? కంపెనీ పిలో డిపార్ట్మెంట్ బిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 25Z ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 25Z which is 25% more than the employees in same department of company R. ఓకే, ఏదైతే 25Z ఉందో అది 25% ఎక్కువంట. ఎవరికంటే దీని సేమ్ కంపెనీ ఆర్లో డిపార్ట్మెంట్ బిలో ఉన్న ఎంప్లాయీస్ కంటే. అంటే కంపెనీ ఆర్లో డిపార్ట్మెంట్ బిలో ఎంత? ఇక్కడ రేషియో ఇచ్చాడు ఏకి బికి. ఇది 5 అయితే ఇది y² అని. డిపార్ట్మెంట్ ఆర్లో కంపెనీ బిలో ఎంత వస్తుంది? ఇది 25% ఎక్కువ అన్నాడు. ఏది? 25Z. అంటే ఎంత? 125 అనేది 25Z అయితే 100 ఎంత? ఇది 5 times, ఇది 4 times, ఈ 5 ఇందులో 5 times, 4 5 20, అంటే 20Z కదా. ఇక్కడ ఆర్లో డిపార్ట్మెంట్ బిలో ఎంతమంది ఉన్నారు? 20Z ఉన్నారు. ఓకేనా? వాడు ఇచ్చిన డేటా ప్రకారం 20Z ఉన్నారు ఆర్లో డిపార్ట్మెంట్ బిలో. 20Z ఉన్నారు. సరిగ్గా చూసుకున్నట్టయితే దీనికంటే 25% ఎక్కువ, అంటే 1/4 ఎక్కువ, అంటే 5 ఎక్స్ట్రా ఉంటుంది. 25Z అవుతుంది. సరిపోయింది కదా. ఇక్కడ వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం సాటిస్ఫై అయింది. ఇప్పుడు నోట్ ఏని సక్సెస్ఫుల్గా మనం అర్థం చేసుకున్నాం, దానికి సంబంధించిన డేటా రాసాం. ఇప్పుడు నోట్ బి చూద్దాం. ది డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆర్ టీ ఈస్ హాఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఎస్. కంపెనీ ఎస్లో ఉన్న ఎంప్లాయీస్ ఎంత? 480. కంపెనీ ఎస్లో ఉన్న ఎంప్లాయీస్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 480. ఇప్పుడు ఈ సెకండ్ నోట్ని కొంచెం డీటెయిల్గా చూడొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఆర్ టీ ఈస్ హాఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ ఎస్. ఎస్లో ఎంత ఎంప్లాయీస్? 480. ఇక్కడ ఏం చెప్పాడంటే కంపెనీ ఆర్ టీలోని టోటల్ ఎంప్లాయీస్ యొక్క డిఫరెన్స్ దీంట్లో హాఫ్కి ఈక్వల్ అంట. ఈజ్ హాఫ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. దీంట్లో హాఫ్ ఎంత?
ఎస్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత 480, అందులో హాఫ్ ఎంత 240. ఈ 240కి ఈక్వల్ ఎవరికి ఆర్కి టీకి టోటల్ ఎంప్లాయీస్ డిఫరెన్స్ అంటే ఇక్కడ రాసుకుందాం ఆర్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంప్లాయీస్ 240. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఓకేనా. ఇది ఒక ఈక్వేషన్ మనకి వచ్చింది, ఇది వాడి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. ఇప్పుడు ఇది చూద్దాం, m-n ఈజ్ ఈక్వల్ టు 5. ఇది కూడా వాడే ఇచ్చాడు, m-n ఈజ్ ఈక్వల్ టు 5 అని. ఓకే, నెక్స్ట్ ఓకే నోట్ సిలో చూసి m-n ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ y ఈజ్ ప్రైమ్ నెంబర్. ఓకే, y అనేది ప్రైమ్ నెంబర్ అంట. ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ బి ఆఫ్ కంపెనీ ఆర్ ఈస్ మోర్ దెన్ దట్ ఇన్ డిపార్ట్మెంట్ ఏ. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడంటే m-n అనేది 5 అని ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ y అనేది ప్రైమ్ నెంబర్ అని మెన్షన్ చేశాడు. y ప్రైమ్ నెంబర్ అంటే ఏమవుద్ది 2, 3, 5 ఇలా y అనేది వీటిలో ఇలా వెళ్తూనే ఉంటుంది, 7, 11 వెళ్తే ప్రైమ్ నెంబర్ అంట y అనేది. ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ బి ఆఫ్ కంపెనీ ఆర్ ఈజ్ మోర్ దెన్ దట్ ఇన్ కంపెనీ ఏ ఇన్ డిపార్ట్మెంట్ ఏ. ఓకే, ఇక్కడ కంపెనీ ఆర్లో డిపార్ట్మెంట్ బిలో ఉన్న ఎంప్లాయీస్ ఏలో ఉన్న ఎంప్లాయీస్ కంటే ఎక్కువ అంట. y అనేది ప్రైమ్ నెంబర్ అంట. ఇప్పుడు వైని ఫస్ట్ 2 అనుకుంటే కనుక y స్క్వేర్ ఎంత అంటే 2 స్క్వేర్ ఎంత 4 అవుతుంది. అప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం డిపార్ట్మెంట్ బిలో కంపెనీ ఆర్లో ఏ కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు అన్నది కరెక్టే కదా, బీలోనే ఎక్కువ ఉన్నారు కదా. రేషియో ప్రకారం ఏ ఎక్కువ రేషియో ఎటు ఉంటే అటు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నట్టు. ఇక్కడ రేషియో ఎటు ఎక్కువ ఉంది 5 ఎక్కువ కదా 4 కంటే, సో పీలో ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏది y 2 అనుకుంటే, అలా కాకుండా వైని 3 అనుకుంటాను. వైని 3 అనుకుంటే ఇది ఎంత అవుద్ది 3 స్క్వేర్ 9 అవుద్ది. 9:5. ఇప్పుడు డిపార్ట్మెంట్ బిలో ఉన్న ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారా, తగ్గుతున్నారు. ఇప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయిందా, అవ్వలేదు. సో ఇక్కడ ఖచ్చితంగా y అనేది 2కి మించి అవ్వదు. 3 అయితే వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేయదు. ఏ కండిషను బిలో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్ బిలో కంపెనీ ఆర్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ బిలోనే ఎక్కువ ఉండాలి ఏతో కంపేర్ చేస్తే కంపెనీ ఆర్లో. సో ఆ రకంగా ఆ కండిషన్ తీసుకుంటే ఇక్కడ y అనేది 2 తప్పించి ఇంకేది రాదు. y2 వచ్చిందంటే y2 వచ్చినట్టు ఎంత y ఈజ్ ఈక్వల్ టు 2. y2 వచ్చిందంటే ఇది ఎంత అవుద్ది 4 అవుద్ది. అదేవిధంగా ఇది కూడా 4 అవుతుంది. ఓకేనా, y వాల్యూ వచ్చేసింది y ఈజ్ ఈక్వల్ టు 4 అని. ఓకే, ఇప్పుడు నోట్ సి కూడా చూసాం. ఇప్పుడు నోట్ డి చూద్దాం. నోట్ డి చూసినట్టయితే ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ బి ఆఫ్ కంపెనీ టీ ఆర్ 50% more than those in same department of R. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడంటే డిపార్ట్మెంట్ బి ఇందులో కంపెనీ టీలో డిపార్ట్మెంట్ బిలో ఎంప్లాయీస్ 50% ఎక్కువ అంటే ఎవరికంటే సేమ్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ బిలో కంపెనీ ఆర్లో ఉన్న ఎంప్లాయీస్ కంటే. ఓకేనా, అంటే మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ కంపెనీ టీలో డిపార్ట్మెంట్ బిలో ఉన్న ఎంప్లాయీస్ ఎంతంట 50% ఎక్కువ ఉంటాయి ఎవరికంటే కంపెనీ ఆర్లో బిలో ఉన్న ఎంప్లాయీస్ కంటే. అంటే ఇది 3 అయితే ఇది 2 అవుద్దా, దీనికంటే ఇది 50% ఎక్కువే కదా. ఓకే, ఇప్పుడు మనం సరిగ్గా చూద్దాం. ఈ రెండింటికి రేషియో ఇచ్చాడు వాడు. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చూద్దాం, ట్రై చేద్దాం. మోర్ దెన్ ది సేమ్ డిపార్ట్మెంట్ ఆర్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ రేషియో వీటి వాల్యూస్ రాద్దాం. ఓకే, ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే 4:5 అని ఇచ్చాడు ఇక్కడ ఆర్కే. ఎంత ఆర్లో 4 ఇది 4 అయితే ఇది 5 అని ఇచ్చాడు మామూలుగా రేషియో. ఓకేనా, ఇక్కడ 20Z వచ్చింది, ఈ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మొత్తం అన్నీ ఒకే వేరియబుల్లోకి మార్చుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు. ఓకేనా, ఇంకేమన్నా వాడు ఏమన్నా హింట్లు ఇచ్చాడేమో కూడా చూద్దాం. ఇంకేమి ఇచ్చాడు 4:5 ఇచ్చాడు. అదేవిధంగా 7:Z 3:4 ఇది 3:4 అవుద్ది, ఇది 3:4 అవుద్ది. ఇది వేరియబుల్ బి అనుకోవచ్చు, ఇది కూడా బి అవుద్ది. 4B 3B 4B అవుద్ది. ఇది ఆల్రెడీ ఇక్కడ ఈ రెండింటికి రేషియో ఇవ్వడం, ఈ రెండింటికి ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు నేననేది ఏంటంటే ఇది ఎక్స్ అనుకుంటాను, 4x 5x అనుకుంటాను. ఈ రెండింటికి కూడా రేషియో వచ్చింది వాడి ఇచ్చిన లెక్క ప్రకారం. ఇదిగో ఆర్లో కూడా రేషియో వచ్చింది. ఓకే, అదేవిధంగా క్యూలో కూడా రేషియో వస్తుంది. ఏంటి 7:Z అని, 7:Z. ఇది వేరే వేరియబుల్ ఏమన్నా అనుకోవచ్చు, ప్రస్తుతానికి అలా ఉంచండి.
ఇప్పుడు మనం సరిగ్గా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆర్టీ డిఫరెన్స్ ఇచ్చాడు, అదేవిధంగా ఇది ఇచ్చాడు. ఇప్పుడు ఇదంతా ఇది బీలో ఉంది, ఇది ఎక్స్లో ఉంది, ఇదంతా ఒకే వేరియబుల్లోకి మార్చగలమా లేదా? ఖచ్చితంగా మార్చవచ్చు. ఇప్పుడు ఇది 5x ఉంది, ఇక్కడ 4b ఉంది, అవునా? ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఈ 5x అనేది ఈ 4b అనేది ఈ 5x కంటే 50% ఎక్కువ ఉంటుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, 5x బై, మీకు సరిగ్గా మళ్ళీ చూపిస్తాను, ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ యొక్క నోట్ని మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, ది ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ బి ఆఫ్ కంపెనీ టీ ఈజ్ 50% మోర్ దెన్ దోస్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ ఆర్. కంపెనీ ఆర్లో ఉన్న డిపార్ట్మెంట్ బి యొక్క ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకంటే కంపెనీ టీలోని డిపార్ట్మెంట్ బిలో ఉన్న ఎంప్లాయీస్ 50% మోర్ అంట. అంటే కంపెనీ టీలో ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్ బిలో 50% మోర్ అంటే ఈ రెండింటికి రేషియో ఎంత, 2:3 అవుతుంది. అంటే ఇక్కడ 5x బై ఇదంత 4b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది రేషియో, 5x అనేది 2 పార్ట్స్ అయితే ఇది 3 పార్ట్స్, ఇది ఎక్కువ కదా 50%. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 15x ఈజ్ ఈక్వల్ టు 8b. సో ఇప్పుడు నేను బీలో ఉన్నాయన్నీ ఎక్స్లోకి మార్చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 15x బై 8 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రేషియోలు కాకుండా ఇప్పుడు చూడండి, ఈ బి వాల్యూ డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు 4 ఇంటూ సరిగ్గా చూద్దాం, 4 ఇంటూ 15x బై 8 అవుతుంది. బి వాల్యూ డైరెక్ట్ ఎక్స్లోకి మార్చేసుకుంటున్నాను. ఎంత, 4 ఇంటూ 15 బై 8 అంటే ఎంత, 60 బై 8x అవుతుంది, ఇది 8x అవుతుంది. అదేవిధంగా ఇది కూడా 3 ఇంటూ 15 45x బై 8 అవుతుంది. ఓకే, 3b ప్లేస్లో 15x బై కాబట్టి 15x బై 8 కాబట్టి 45x బై 8 అవుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ x వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది x వాల్యూ, ఇది x వాల్యూ, ఇది x వాల్యూ, ఇది x వాల్యూ, అవునా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో మనకి x వాల్యూస్ అన్నిటి x వాల్యూని కనిపెట్టవచ్చు. ఏ విధంగా, ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా, ఈ ఫ్రాక్షన్స్లో ఉన్నవి మనం తీసేయాలి. అలా తీసేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఇంటూ 8 చేయాలి. ఎక్స్ వేరియబుల్లో ఉన్న ప్రతిదాన్ని ఇంటూ 8 చేస్తే మనకి 8 పోతుంది. అంటే ఇది ఇంటూ 8 చేస్తే ఇది ఈ 8 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది 45x అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంటూ 8 చేస్తే ఈ 8 క్యాన్సిల్ అయ్యి ఇది 60x అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 60x అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంటూ 8 చేస్తే 8 5 40 అంటే ఇది ఎంత అవుతుంది, 40x అవుతుంది, 40x అవుతుంది ఇక్కడ. అదేవిధంగా ఇది కూడా ఇంటూ 8 చేస్తే 32x. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రెండింటికి రేషియో ఎంత, 4:5 వచ్చింది. ఈ రెండింటికి రేషియో ఎంత, 3:4 వచ్చింది. మొత్తం క్లియర్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ 40x అనేది 20z అయింది, అవునా? 40x 20z, దీనికంటే ఇది 25% ఎక్కువ అన్నాడు. ఒకసారి చెప్తాను చూడండి, దీనికి సంబంధించిన నోట్ కూడా మీకు చూపిస్తా. ఎక్కడ, ఫస్ట్ నోట్లో ఉన్నాడు చూడండి, ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ బి ఆఫ్ కంపెనీ పి ఆర్ 25z విచ్ ఈస్ 25% మోర్ దెన్ ది ఎంప్లాయీస్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ ఆర్. కంపెనీ ఆర్లో ఉన్న డిపార్ట్మెంట్ బిలో ఉన్న ఎంప్లాయీస్ కంటే కంపెనీ పిలో ఉన్న డిపార్ట్మెంట్ బిలో ఉన్న ఎంప్లాయీస్ 25% ఎక్కువ అంట ఇక్కడ ఇచ్చాడు. సో దాని ప్రకారం ఏంటి, ఇక్కడున్న వాళ్ళకంటే వీళ్ళు 25% ఎక్కువ. అంటే ఇక్కడ 40x వచ్చిందా, ఎక్స్లోనే మార్చేసుకుంటున్నా, ఇది జడ్ చేసేస్తా. ఇక్కడ ఉన్న దానికంటే ఇక్కడ చూద్దాం, ఇది ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత అవుతుంది, 40x కాస్త ఇక్కడికి వెళ్ళేటప్పటికి 25% పెరగాలి, అంటే 1/4 పెరగాలి. 1/4 అంటే ఎంత, 10 పెరుగుద్ది, అంతేనా? 25% ఎక్కువ ఏది ఇది అంటే ఎంత, సింపుల్గా చెప్తానంటే 40x అనేది 5/4 అవ్వాలి, ఇది 10 అంటే ఇది 50x అవుతుంది ఎక్స్ వేరియబుల్లో. అదేవిధంగా 25z కూడా ఉంచేసుకుందాం పక్కన, ఎందుకంటే జెడ్ వాల్యూ రావాలి మనకి, అందుకోసం జెడ్ వాల్యూ వస్తే ఇది వచ్చేస్తుంది. ఇంకేమన్నా ఇచ్చాడేమో చూద్దాం, ఇంకేమి ఇచ్చాడు, ఇది M%, ఇది 20% అలా ఇచ్చాడు. చూద్దాం ఇంకేమి ఇచ్చాడు డీటెయిల్గా. ఇది M%, ఇది 20%, ఇది N%, ఇది 30%. ఇంకే ఇచ్చాడు, ఫస్ట్ మనం ఈ రేషియో పర్సంటేజ్ కూడా M% ఒక గ్యాప్ ఇచ్చి 20%, ఇక్కడ M% ఇచ్చాడు, ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చి 20% ఇచ్చాడు, ఇక్కడ N% అండ్ 30%, N% అండ్ 30%. ఓకే, ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం.
ఇక్కడ మనకి m-n 5 ఇచ్చాడు, అది పక్కన పెడదాం. r-t 240 ఇచ్చాడు, r-t 240 ఇచ్చాడు. అంటే ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే టోటల్ ఆర్లో 100%, టోటల్ ఎంప్లాయీస్ 100% అయితే అందులో 20% సిలోనే, డిపార్ట్మెంట్ సిలోనే ఉన్నారు. రిమైనింగ్ 80% ఎంతకి ఈక్వల్, ఎంతకి ఈక్వల్, అవునా, ఇంతకి ఈక్వల్. అంటే అప్పుడు ఎంత అవుతుంది, 80% ఈక్వల్ టు 32 + 40 అంటే ఎంత, 72xకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు 100% ఎంత అవుద్ది, ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్, ఈ 4 ఇందులో ఒక 4 4 ఇందులో 32, 15 50, 8 40. అప్పుడు ఎంత అవుతుంది, 90x అంతేనా, 15 50, 8 40. అప్పుడు ఎంత అవుతుంది, 90x. 90x ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ వస్తుంది 90x, ఇక్కడ 90x వస్తుంది, 90x. అదేవిధంగా ఇది ఎంత అవుద్ది, 20% కాబట్టి 18x అవుద్ది, 18x అవుద్ది. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా టోటల్ టీలో 100% అయితే అందులో 30% ఎవరు, డిపార్ట్మెంట్ సిలో ఉన్నారు. అప్పుడు రిమైనింగ్ 70% ఎవరు అవుతారు, ఈ రెండు కలిపితే 70% అవుతారు. 70% ఇదంతా 105x అయితే 100% ఎంత, 0 0 క్యాన్సిల్ చేస్తే 7 టైమ్ 1 టైమ్ 5 టైమ్స్ 150 అంతేనా, 1 టైమ్ 7 35 అంతే, ఎంత 150x అవుతుంది. ఇది ఎంత, 150x అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కంపెనీ టీలో ఎంత అవుద్ది, 150x అవుద్ది. ఇప్పుడు ఇది 150x అయితే ఇప్పుడు 30% ఎంత, అందులో 30% ఎంత, 30% అంటే 150 30% అంటే 45x అవుద్ది, 45x. ఇప్పుడు మనకి x వేరియబుల్స్లో వచ్చినాయి అన్ని. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఒక వాల్యూ ఉంది మనకి, ఏంటి, కంపెనీ ఆర్ యొక్క టోటల్, కంపెనీ టీ యొక్క టోటల్ యొక్క డిఫరెన్స్ ఎంతంట, 240 అంట. ఆర్ యొక్క టోటల్ ఎంత, 90, టీ యొక్క టోటల్ ఎంత, 150x. 150x నుంచి 90x చేస్తే ఎంత, 60x. 60x ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 240. 0 0 క్యాన్సిల్ చేస్తాం, x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత, 4 అయినా, 6 4 24, ఎక్స్ వాల్యూ 4 అయింది. గుర్తుపెట్టుకుని ఇక్కడ ఎక్స్ వాల్యూ 4 అయింది, ప్రతి దాంట్లోనూ ఎక్స్ వాల్యూ 4 అయింది. ప్రతి దాంట్లో మనం ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చా, ఖచ్చితంగా చేయొచ్చు. ఇక్కడ 4 చూసుకున్నట్టయితే కనుక 360, 336 360 అవుద్ది. ఇది ఇక్కడ 4 చూసుకుంటే 600 అవుద్ది, అంతే. అప్పుడే కదా ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 240, సరిపోయిందా. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఎక్స్, ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత అవుద్ది, 4 రెళ్ళు 8, 4 12, 128 అవుద్ది. ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 14 అంటే 160 అవుద్ది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే 14 4 32 72 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక 4 4 16 160 + 20 180 అవుద్ది, 180. అదేవిధంగా ఇక్కడ ఎంత, 4 4 6 24 240 అవుద్ది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 4 4 16 160 + 20 180 అవుద్ది, 180 అవుద్ది. అదేవిధంగా ఎక్స్ వాల్యూ మనకు వచ్చి కాబట్టి ఇక్కడ ఎక్స్ అంటే 50x వచ్చింది. 50x అంటే ఇది ఎంత అవ్వాలి, అప్పుడు ఎంత అవ్వాలి, ఇది ఎక్స్ ప్లేస్లో 4 పెడితే 200 అవ్వాలి. ఇది 200, టోటల్ 200 కాబట్టి 200 అనేది ఎంతకి ఈక్వల్, 25zకి ఈక్వల్. 25z ఈజ్ ఈక్వల్ టు 200కి ఈక్వల్. z ఈజ్ ఈక్వల్ టు 25 ఇందులో 8 టైమ్స్, z వాల్యూ 8 వస్తుంది. ఓకేనా, z వాల్యూ పక్కన రాస్తాను, z వాల్యూ 8 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ z వాల్యూ 8 వచ్చింది. సో ఇక్కడ బీలో ఎంతమంది ఉంటారు, 200 మంది, 200 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎంత, 200. ఇప్పుడు మనకి ఇక్కడ z వాల్యూ కావాలి కదా, 7:z అని ఇచ్చాడు. అంటే ఇక్కడ దీని వాల్యూ ఎంత వేస్తాం, 7z ప్లేస్లో 8 వేస్తాం, ఎందుకంటే ఇప్పుడు z వాల్యూ 8 వచ్చింది కదా అందుకు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో చూద్దాం ఇంకేమి ఇచ్చాడు అన్నది. ఇక్కడ మనకి ఈ రెండింటికి రేషియోలు వచ్చినాయి, అదేవిధంగా ఇక్కడ రేషియోలు వచ్చింది, ఇక్కడ వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ n వచ్చింది, m ఉంది. ఓకే, ఇంకేమన్నా వాడు ఇచ్చాడేమో చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ టోటల్ వచ్చింది, అదేవిధంగా
10% అని ఇచ్చాడు. ఇవ్వాల వాడిచ్చిన డేటా ప్రకారం వాడు ఏదైతే అక్కడ డేటా ఇచ్చాడో ఆ డేటాని యూజ్ చేసి మొత్తం మనం ఒక టేబుల్ని రాబట్టాం. ఇంతే, ఈ టేబుల్ ఎంతవరకు రాబట్టాం మనం. ఇప్పుడు ఈ టేబుల్ని యూజ్ చేసి మనం క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఎన్ వాల్యూ రాలేదు మనకి, అలాగే ఎన్ వాల్యూ కూడా రాలేదు, వాటిని పక్కన పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ మనకి వెయిట్ వాల్యూస్ వచ్చినాయి, వై వాల్యూ వచ్చింది, జెడ్ వాల్యూ వచ్చింది, అదేవిధంగా ఎం అండ్ ఎన్ వాల్యూ ఇంకా రాలా. కానీ ఎంకి ఎన్కి డిఫరెన్స్ ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అని మనకి తెలుసు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే ఇది మనకి క్వశ్చన్స్లో ఉపయోగపడవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాడు ఇచ్చిన డేటా ప్రకారం మనకు టేబుల్ వచ్చింది కదా, ఈ టేబుల్ నేను ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేస్తాను. ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. ఈ టేబుల్ని ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేస్తాను. వెయిట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ఫర్ కంపెనీ క్యూ ది టోటల్ నెంబర్ ఆఫ్, ఓకే కంపెనీ క్యూ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ కే. కంపెనీ క్యూలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత అంట, కే అంట. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరో ఎంతో తెలియదు, సో దాన్ని కే అన్నాడు, కే అనుకున్నాం. కే అనుకోమన్నాడు వాడు, కే అని అనుకున్నాం ఇక్కడ. ఓకేనా. ఇక్కడ చూద్దాం. అండ్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ బి ఈజ్ 2 × Z+5%. ఇక్కడ డిపార్ట్మెంట్ బిలో ఎంతమంది ఎంప్లాయీస్ అంట, ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చాడు ఎంతంట, Z+5 × 2%. అంటే జెడ్ ఎంత, ఇక్కడ మనకి జెడ్ వాల్యూ వచ్చింది మనకి 8, జెడ్ వాల్యూ 8, వై వాల్యూ ఎంత, వై వాల్యూ 2, ఈ రెండు కలిపితే ఎంత 10, 10 × 2 20, అంటే 20%. అంటే బిలో ఉన్న వాళ్ళు 20% అంట, వీళ్ళు 20% అంట. ఓకేనా. ఇప్పుడు 8 పార్ట్స్ 20% అయితే ఇది ఎంత అవుద్ది, టోటల్ ఈ రెండు కలిపితే ఎంత 15 పార్ట్స్. 8 పార్ట్స్ 20%. ఓకేనా. క్వశ్చన్ ఎవరు కూడా చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ది కంపెనీ. ఓకే, ఇక్కడ నుంచి చూద్దాం. ఫైండ్ ది పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ సి ఆఫ్ కంపెనీ క్యూ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అడిగాడంటే ఫైండ్ ది పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ సి ఆఫ్ కంపెనీ క్యూ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్లో కంపెనీ క్యూలో డిపార్ట్మెంట్ సిలో ఎంత % మంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉన్నారు అని అడిగాడు. ఇక్కడ 8 పార్ట్స్ ఎవరు, టోటల్ 100 పార్ట్స్ అయితే 8 పార్ట్స్ ఎవరు, ఇక్కడ 8 పార్ట్స్ 20% అని వచ్చింది మనకి వాడు చెప్పిన దాని ప్రకారం. 8 పార్ట్స్ 20% అయితే టోటల్ రెండు కలిపి ఎంత 15 పార్ట్స్, ఏ అండ్ బి కలిపి 15 పార్ట్స్. ఇప్పుడు 15 పార్ట్స్ ఎంత అనేది చూద్దాం. ఇది 4 టేబుల్, ఇందులో 2 టైమ్స్, ఇందులో 5 టైమ్స్, అదేవిధంగా ఇందులో ఇది 7.5 టైమ్స్, 5 5 25, 2 7 5 35, 36 37, అంటే 37.5%. ఎవరో డిపార్ట్మెంట్ ఏ ప్లస్ డిపార్ట్మెంట్ బి కలిపి 37.5%. రిమైనింగ్ ఏదైతే 62.5 అంతేనా 62.5 ఉంటుందో అది ఎవరు, రిమైనింగ్ 62.5 రిమైనింగ్ 62.5% ఎవరు, రిమైనింగ్ కంపెనీ సిలో ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ 62.5% అనేవాళ్ళు కంపెనీ సిలో ఉంటారన్నమాట. అదే వాడు అడిగిన క్వశ్చన్. ఆ లెక్క ప్రకారం ఆప్షన్ సి 62.5% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే కనుక ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఏ టు బి ఆఫ్ కంపెనీ పి ఈజ్ 7:2. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడంటే డిపార్ట్మెంట్ ఏ టు బి కంపెనీ పిలోని డిపార్ట్మెంట్ ఏకి బికి రేషియో ఇచ్చాడు. ఎంతంట, ఏకి 7 పార్ట్స్ అంట, బికి 2 పార్ట్స్ అంట. 2 పార్ట్స్ 200 అయితే 1 పార్ట్ 100, 7 పార్ట్స్ ఎంత అవుద్ది 700 అవుద్ది. ఓకేనా. అండ్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఏ ఆఫ్ సేమ్ కంపెనీ ఈజ్ 400 మోర్ దెన్ దట్ ఆఫ్ డిపార్ట్మెంట్ సి. ఓకే, సేమ్ అదే కంపెనీలో అంటే కంపెనీ క్యూపీలోనే డిపార్ట్మెంట్ ఏలో ఉన్న వాళ్ళు 400 ఎక్కువ అంట. ఎవరికంటే ఎక్కువ, డిపార్ట్మెంట్ సిలో ఉన్న వాళ్ళకంటే. అంటే వీళ్ళు 400 ఎక్కువ అంటే వీడు ఎంత అవ్వాలి 300. డిపార్ట్మెంట్ సిలో ఉన్నవాడు 300 అవుతాడు. సో వాడు క్వశ్చన్ ఏమి అడిగాడో చూద్దాం. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ సి ఆఫ్ కంపెనీ ఎస్. ఓకే, వాడు ఏం అడిగాడంటే మనల్ని డిపార్ట్మెంట్ సిలోని ఎస్లో, కంపెనీ ఎస్లో డిపార్ట్మెంట్ సిలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ గురించి అడిగాడు వాడు. ఇప్పుడు సరిగ్గా చూడండి, ఇక్కడ టోటల్ ఎంత 100%, అవునా. టోటల్ పిలో ఉన్న వాళ్ళంతా ఎంత 100% అయితే టోటల్ 100%. అందులో ఈ 100% ఎంతకి ఈక్వల్,
ఇది ఒక 1200, 7 3 1000, ఇది ఒక 200. 1200 అనేది 100%కి ఈక్వల్ అయితే 300 ఎంత పర్సెంట్కి ఈక్వల్? 3 ఇందులో 4 సార్లు, ఈ 4 ఇందులో 25 సార్లు. అంటే ఇక్కడ M%, అంటే M ఈజ్ ఈక్వల్ టు 25% అవుతుంది. అర్థమైందా? ఇక్కడ సిలో ఎంత వచ్చింది వాల్యూ? 300 నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. వాళ్ళు M% అంట టోటల్ పీలో, కంపెనీ పీకి సంబంధించి. M% 300 అంటే టోటల్ 100% ఎంత? 1200. అప్పుడు 300 ఎంత పర్సెంట్ అవుద్ది? 25% అవుద్ది. అంటే అప్పుడు M ఎంత? M వాల్యూ 25 అవుద్ది. ఓకేనా? ఇప్పుడు వాడు క్వశ్చన్ అడిగాడు, ఎన్ గురించి అడిగాడు. ఎన్లో అంటే కంపెనీ ఎస్లో డిపార్ట్మెంట్ సిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని అడిగాడు. ఇక్కడ మనం సరిగ్గా చూసుకున్నట్టయితే కనుక M మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు ఇందా మనకి. అదే ఇక్కడ రాసుకున్నాం మనం సరిగ్గా చూసుకున్నట్టయితే. ఇప్పుడు మనకి M వాల్యూ తెలుసు 25 మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ 5 ఇటు వస్తే 20 అవుద్ది. అవునా? 20 అవుతుంది. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 20 అయింది. ఇప్పుడు వాడు ఏమడిగాడు? ఇక్కడ ఎంతమంది ఉన్నారని అన్నాడు. N% అంటే ఎంత? 20%. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 100% అనుకుంటే ఇందులో 25% అంటే ఎంత? 20%. 10% 48, 20% ఎంత? 96. ఆప్షన్ బి 96% అనేవాళ్ళు కరెక్ట్ అవుతారు. అంటే కంపెనీ ఎస్లో డిపార్ట్మెంట్ సిలో పనిచేసే వాళ్ళు 96%, 96 ఎంప్లాయీస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళినట్టయితే కనుక ట్వైస్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ సి ఆఫ్ కంపెనీ ఆర్ ఈజ్ ఎల్. ఓకే, ఇక్కడ కంపెనీ ఆర్లో డిపార్ట్మెంట్ సిలో ఉన్న ఎంప్లాయీస్కి ట్వైస్ అంట. దాని ట్వైస్ ఎంత? కంపెనీ ఆర్లో డిపార్ట్మెంట్ సిలో 72 ఉన్నారు. దీన్ని ట్వైస్ చేస్తే ఇది ఎల్కి ఈక్వల్ అంట, ఈజ్ ఎల్ అంట. అంటే ఎంత? 144 ఈక్వల్ ఎల్ అనేది. ఇది గుర్తుపెట్టుకోండి. వైల్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ బి ఆఫ్ కంపెనీ టీ ఈజ్ హెచ్. అంటే హెచ్ ఎంత? ఇక్కడ 240 అనేది హెచ్ అయింది. క్వశ్చన్ ఏమిటి కూడా చూద్దాం. ఎల్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ దట్ ఆఫ్ హెచ్. ఎల్ అనేది హెచ్ కంటే ఎంత పర్సెంట్ ఎక్కువ లేదా తక్కువ అని అడిగాడు. హెచ్ అంటే ఎంత? 240. 240 కంటే ఎంత తక్కువ? ఇదొక 56, అదొక అంతేనా? ఇదొక 56, ఇదొక 40, 96 తక్కువ. అంటే ఇంటూ 100. సింపుల్గా మనం 0 0 క్యాన్సిల్ చేసేసి 6 ఎక్కువ 6 4 24, 1 6 6 36. ఇప్పుడు ఇందులో 4 సార్లు అంటే ఎంత అవుతుంది? 4 × 10, 40% అవుతుంది ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ ఏ 40% కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఫర్ కంపెనీ ఎస్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ బి ఈజ్ 120. ఓకే, ఇక్కడ కంపెనీ ఎస్లో డిపార్ట్మెంట్ బిలో ఉన్న వాళ్ళు ఎంతంట? 120 అంట. విచ్ ఈజ్ 9Z లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఏ. డిపార్ట్మెంట్ ఏలో ఉన్న వాళ్ళకంటే 9Z తక్కువ అంట. అసలు జెడ్ వాల్యూ ఎంత? 8. 9Z అంటే ఎంత? 72. 9 72 అంటే 72 తక్కువ. ఎవరికంటే ఈ 120, విచ్ ఈజ్ 9Z లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఏ. డిపార్ట్మెంట్ ఏలో ఉన్న కంపెనీ ఎస్లోనే డిపార్ట్మెంట్ ఏలో ఉన్న ఎంప్లాయీస్ ఎంత ఎక్కువ? 120 కంటే 72 ఎక్కువ అవుతారు. అంతేనా? విచ్ ఈజ్ 9Z లెస్ అన్నాడు. అంటే 120 అనేది 9Z లెస్ అంట. 120 అనేది ఎంత తక్కువ అన్నాడు? 9Z అంటే 72 తక్కువ. ఎవరికంటే? డిపార్ట్మెంట్ ఏలో ఉన్న వాళ్ళకంటే. అప్పుడు M వాల్యూ ఎంత అవుద్ది అని అడిగాడు వాడు. ఇప్పుడు మనం సరిగ్గా చూద్దాం. 120 అన్నాడు, ఇది ఇంత తక్కువ అన్నాడు. అంటే ఎంత? 72 తక్కువ. 72 దీనికి కలిపితే ఎంత? 192 అవుద్ది. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 2, ఇది ఒక 1, 312 అవుద్ది. టోటల్ మనకి ఎంత వచ్చింది? కంపెనీ ఎస్కి సంబంధించి 312 కంపెనీ ఎస్ కదా. ఓకే, కంపెనీ ఎస్ ఇది. కంపెనీ ఎస్కి సంబంధించి కంపెనీ ఎస్కి సంబంధించి 312 అంటే ఇదొక 88, ఇదొక 80. అంటే ఎంత? 168 మెంబర్స్. ఈ 168 మెంబర్స్ ఎవరు? ఇక్కడ సిలో వర్క్ చేసేవాళ్ళు, డిపార్ట్మెంట్ సిలో వర్క్ చేసేవాళ్ళు. 168. అంటే ఇది ఎంత పర్సెంట్? మామూలుగా టోటల్ 100% అయితే అందులో టోటల్ 100% ఎంతకి ఈక్వల్? 480 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కదా. వీళ్ళు 100%కి ఈక్వల్ అయితే 168 అనేది ఎంత పర్సెంట్కి ఈక్వల్? 168 అనేది 0 0 క్యాన్సిల్ చేసేస్తాం.
8 ఎక్కం 6 ఎనిమిదిలు 48, 2 ఎనిమిదిలు ఒకసారి. ఇప్పుడు 3 ఎక్కం 2 సార్లు, 3 ఎక్కం 7 సార్లు. అదేవిధంగా ఇక్కడ 2 ఇందులో ఎంత 5 టైమ్స్, 7 5లు 35. అంటే ఇక్కడ 35%, అంటే n వాల్యూ ఎంత 35 వచ్చింది. ఇక్కడ 35% అంటే n%, అంటే n వాల్యూ 35. ఇక్కడ మనకు ఒక హింట్ ఉంది ఏంటి, m - n = 5 అని. వాడు క్వశ్చన్ ఏమని అడిగాడు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ m అని అడిగాడు. ఇక్కడ మనకి n వాల్యూ తెలుసు, m - n = 5 అని ఉంది. m - 35, n ప్లేస్లో 35 వేసుకుని 5 వేసుకుంటే m = 40 అవుతుంది. ఈ -35 వెళ్తే +35 అవుతుంది, 40 అవుతుంది. అప్పుడు ఆప్షన్ బి 40 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. దట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఇప్పటివరకు నేను చేసిన పీపీటీ ఏదైతే ఉందో ఆ పీపీటీ పీడిఎఫ్ ఫార్మేట్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ పీడిఎఫ్ని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని, మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ని స్పీడ్ని మరింత బూస్టప్ చేసుకోవచ్చు. ఓకే, టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, టెలిగ్రామ్ ఛానల్ లింకు. అక్కడి నుంచి మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మనకి జూన్ 22వ తారీఖు వరకు టెలిగ్రామ్ అనేది టెంపరీగా బ్యాన్ చేయడం జరిగింది. అందువల్ల పోస్ట్లు టెలిగ్రామ్ అనేది వర్క్ చేయదు. జూన్ 22వ తారీఖు వరకు మాత్రమే. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఏదైతే ఈ వారం రోజులు ఏదైతే పీడిఎఫ్లు ఉంటాయో అవన్నీ ఒకేసారి పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.